ఇది వెంకట్రావుపేట్. మన వెంకట్రావుపేటలో రోడ్లు చూడు ఎట్లా ఉన్నాయో. హాయ్ బ్రో, హాయ్. ఎలా ఉందో ఫ్రెండ్స్, ఎట్లయితే యుద్ధం చేసినాం, పడితే ముగ్గు ఇద్దరం కూడా అంగడి మొత్తం చిక్కటి ఉన్నది. మనకు ముందే బండి నడపరాదు. కోర్సా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇంత పెద్దలు ఉండాలి చూడు మా ఏమో గట్టి గాలిస్తే సనే మంచి దొబ్బుతే ఛానల్. ఇప్పుడు మనతో కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ ఎందుకున్నాడు అంటే మహారాష్ట్ర కటింగ్ చేయించుకుంటాడంట. ఇక్కడ తిరుపూర్లో ఎవరు మంచిగా చేయాలంట. కంప్లీట్ చేస్తానని ఈ మాట, అదే మాట. ఇప్పుడు మన దగ్గర కార్తీక్ చెప్పు, ఎక్కడ చేసుకుంటావు కటింగ్? సోనాపూర్లోనంట. అది మహారాష్ట్రలో ఉంది. పోయాడు అర్జెంట్. ఇప్పుడు వచ్చేసి మనం ఏ ఊర్రా ఇది? ఇది వెంకట్రావుపేట్. మన వెంకట్రావుపేటలో రోడ్లు చూడు ఎట్లా ఉన్నాయో. మావాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్త బండి తీసుకున్నాడు కాబట్టి ఎంతో బురద అంటుతుందో అని ఎంత పరేషాన్ అవుతాడో. బురద చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. ఎట్లయితే యుద్ధం చేసినాం, పడితే ముగ్గు ఇద్దరం కూడా అంగడి అవుతాం. వెంకట్రావుపేట్ కష్టాలు చాలా ఉన్నాయి. చూడండి బురద చాలా ఉంది, వాటర్తో నిండిపోయి ఉంది. ఇంకా గట్టిగా వర్షం వచ్చింది అనుకో, ఇటు అసలు అట్లకి వెళ్ళి ఇటు అసలు పోయేందుకు ఛాన్స్ కూడా ఉండదు. ఇది మొత్తం రెండిపోతుంది, మొత్తం అనేది రెండిపోతుంది. మీకు ఇంకోటి గంగా చూపిస్తాను. మహారాష్ట్రది పోర్సా గంగా. చూడండి రోడ్ చాలా ఘోరం ఉంది. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే మన బండికో 100 రూపాయలు, కటింగ్కో 100 రూపాయలు. వాడు ఎట్లయినా తినిపించాడు అనుకో. చూడండి మొత్తం చిక్కటి ఉన్నది. మనకు ముందే బండి నడపరాదు. ఏం రాది తీయకరా నీ బ్లాగు. కానీ మావాడు బాగా చాలా బాగా బండి నడుపుతాడు. కంట్రోల్ చేసి అంత ఉన్నది మావానికి. వెంకటేష్ తర్వాత మనోడే రైడర్. మొత్తం చిక్కటి ఉంది. ఇలాంటి రోడ్డుకి మిగిలి రాకండి. మోహన్ పిల్ల హెయిర్ స్టైల్ చేయించుకో అని అన్నదైతే మాడు ఇక్కడ కాకుండా మహారాష్ట్ర పోయి చేయించుకుంటుండు. నేనైతే మా సాయి దగ్గరనే చేయించుకుంటా. ఇంత ఘోరం యుద్ధాలు చేయ నేను కటింగ్ కోసం, ఎందుకంటే నన్ను నేను పట్టించుకోను కాబట్టి. పచ్చని పొలాలు మనం చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం. బురద కూడా చూడొచ్చు చుట్టుపక్కల. లొకేషన్ చాలా బాగుంది. హాయ్ బ్రో, హాయ్. మనం ఇప్పుడు కోర్సా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇంత పెద్దలు ఉండాలి. ఏమున్నాయి? ఇంత పెద్దలు ఉండాలి. చూడు మావాడు కూడా భయపడుతుండు, ఎందుకంటే బండి కదా, ఎవరి బండి అయినా బండి. అలా ఏం కాదు, చాలా భయం అవుతుంది. ఇది మొత్తం వర్షం వస్తే ఇక్కడ దాకా వాటర్ వస్తే మనం చూడొచ్చు. రోగో ఉదరి అది ఉండండి, పోనీరా. చూడండి బురద ఇక్కడ మొత్తం రెండిపోతుంది. వర్షం గట్టిగా వచ్చింది అనుకో, ఒక 2 days కంటిన్యూగా. ఇక్కడ ఎంట్రీ ఉండదు, అటు ఇటు ఎవరు కూడా అచ్చుడు పోడు చేయరు. బాగానే ఉన్నది రా అయ్యా. చూడరా ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్. భయం అవుతుంది అక్కడికి వెళ్ళి పోయేటప్పుడు. చూడండి మొత్తం బురద రెండిపోయి ఉంది. గంగా చూడ వచ్చింది మనకు, చూడొచ్చు. గంగ వచ్చింది, చాలా భయం అవుతుంది మధ్యలోకి వెళ్ళి పోయేటప్పుడు. చూడండి అటు ఇటు ఓన్లీ మధ్యలో రోడ్డు, పక్కన కూడా ఏం లేవు. గట్టిగా గాలి వచ్చింది అనుకో, పడితే ఏం లేదు. అటే ఇక మాకు ఈత కూడా రాదు ముందే. ఏమో గట్టిగా గాలి వస్తే సనే మంచి దొబ్బుతే నేనైతే దుంపుతా అనుకో. చూడండి ఇది మొత్తం నిండిపోయి వాటర్ మొత్తం దీని పైనుంచి వెళ్తుంది. ఇంకా కొంచెం ఇంకొక 2-3 days ఏమో వాన పడితే
చేపలు కనబడుతున్నాయి మీకు? చేపలు చేపలు కనబడుతున్నాయి మీకు? ఒక పైన 4 చేపలు మన ఇగో ఇది 27 కిలోమీటర్స్ గోన్ పిప్పర్ వస్తుంది, 40 కిలోమీటర్ ఆస్తి. మనం ఇక్కడ మా ఆటోలను చూడొచ్చు. మన తెలంగాణ వాళ్ళు అయితే ఎల్లో కలర్లో ఉంటాయి, మన మహారాష్ట్రలో అయితే బ్లాక్ కలర్లో ఆటోలు మనం చూడొచ్చు. టాక్సీస్ అన్ని బ్లాక్ కలర్లోనే ఉంటాయి. ఇగో ఇది పోర్సా, చాలా బాగుంటుంది. మనం చాలా బాగోవచ్చు, గట్టిగా కొట్టచ్చు. ఆ దానికి దీనికి కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. 70-80 కొడుతుండు. వెళ్ళకపోని నాకు బ్రతకాలని చాలా ఉన్నది, ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు. మన రోడ్డు చూడచ్చు, చాలా బాగున్నది. ఏదో ఊరికైనా వచ్చినాం, ఆ ఊరి పేరు మాకు కూడా తెలియదు. ఇప్పుడు మనం వేగాకు వచ్చినాం. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మన కటింగ్ షాప్ కోసం. వేడిగా అంట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకో రూట్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సోనాపూర్. జస్ట్ కటింగ్ కోసమే సోనాపూర్ వెళ్తున్నాం. అట్లుంటుంది మనతో ముచ్చట. మనం ఇప్పుడు చూడొచ్చు, స్కూల్ చుట్టూ అయింది అనుకుంటా. చాలా మంది ఎంఎస్ లో యూనిఫామ్ ఇలా ఉంటుంది, వైట్ అండ్ బ్లూ కలర్ది. అందరు మన కక్కలే. కలిసేమో మంచిగా యూనిఫామ్ మీద పోతే మన వాళ్ళేమో సివిల్ డ్రెస్ మీద. ఇక చూడండి, మనం ఆటోని చూడొచ్చు, బ్లాక్ కలర్ లో ఉంది. అనేది చాలా దగ్గర, చాలా అంటే ఒక 13 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఎంహెచ్ వచ్చేసి మనం చంద్రపూర్ పోవాలంటే మినిమం ఒక 80-90 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకో రూట్ కూడా ఉంది మనకు, అట్లా వీరూరు, మానిగడ్, రాజురా అక్కడ కూడా వెళ్తుంది. ఇది ఇంకో రూట్, ఇది పోర్సా రూట్ అనేది ఆస్టికి వెళ్తుంది. అది ఇంకో రూట్, 2 రూట్లు ఉంది. మనకు ఆసిఫాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు మహారాష్ట్ర అనేది. పచ్చని పొలాలు మనం చూడొచ్చు. వర్షాకాలం పొలాలే కదా. మనం అక్కడ స్కూల్ చూడొచ్చు. మనం ఓన్లీ వీళ్ళకి ఏంటంటే మన తెలంగాణ స్కూల్స్ కానీ ఇవి మొత్తం డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళ టైమింగ్ వేరే ఉంటుంది, మన టైమింగ్ వేరే ఉంటుంది. వీళ్ళకి హాఫ్ టైమే ఉంటుంది నాకు తెలిసి. ఈవినింగ్ వరకు ఎవరు ఉంచరు ఇక్కడ. ఏదో జంగల్కి తీసుకున్నట్టున్నది, మహారాష్ట్ర పోయినట్టు అస్సలు లేదు. స్కూల్ ఇప్పుడే చుట్టైంది అనుకుంటా. వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తుర్రు. ఇక్కడ ఆటోలు బస్సులు లేవేమో నాకు తెలిసి. బస్సెస్ ఏం లేవు కావచ్చు ఇక్కడ, ఆటోలు కూడా లేవు. వాక్ చేస్తూ మన స్కూల్ స్టూడెంట్స్ అయితే వెళ్తుర్రు. మనకి ఇది ఊరు. చుట్టూ పొలాలు తప్ప ఏం లేవు, మధ్యలో రోడ్డు. మనకి పిసో ఏమో నాకు అర్థం కాదు, కానీ మనం వచ్చేసి మహారాష్ట్రలో చేసుకుంటాడు. పైసలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఏంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడికి వస్తే వానికి. అందుకే ఏమన్నా అంటే సోనాపూర్ అంటాడు. ఏ పిల్ల కూడా లేదు మరి ఇక్కడ వాడు చూద్దామంటే. ఏమన్నా అంటే సోనాపూర్ అంటాడు. సోనాపూర్. విశాల్ బాబు దగ్గరికి పోదాం. విశాల్ బాబు నేను పరిచయం చేస్తాను మీకు. ఆయన మాటలు, ఆయన కూడా తెలుగు రాదు, మరాఠీ వస్తుంది. ఆయన కూడా మీరు అర్థం, నేను 10 minutes లో మనం విశాల్ బాబు దగ్గర ఉంటాం.
ఆయన ఊరికి కూడా వచ్చేసినాం. మనోడు కొత్త షాప్ అనేది పెట్టిండు, ఆ షాప్ ని కూడా చూపిస్తా. ఒక చిన్న పల్లెటూరులో చాలా మంది వస్తారు మనం దగ్గరికి, వేరే వేరే ఊర్లను, వేరే వేరే విలేజ్ వాళ్ళు కూడా వస్తారు మన షాప్ దగ్గరికి. విశాల్ అన్న కొంచెం ఫేమస్. ఫస్ట్ 70 రూపీస్కే కటింగ్ చేస్తుండే, ఇప్పుడు షాప్ పెట్టింది కాబట్టి కొంచెం పెంచిండు. ఎంతరా ఇప్పుడు? 100 రూపీస్ అంట. మన విశాల్ బాబుని చూద్దాం అన్నాడు, పక్క మాస్ ఉంటాడు మనోడు, మంచిగా మాట్లాడతాడు. ఇక ఇది ఊరు, వీళ్ళందరూ పాదయాత్ర చేస్తుర్రు స్కూల్ నుంచి. మనకు కూడా ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంటే బాగా ఉంటుంది. ఖుషిలో ఉన్నట్టున్నాడు ఇవాళ కటింగ్ చేపిస్తానని. మొన్న నుంచి వరుతాడు నేను మంచిగా లేనని. చేస్తా, బాగున్నా.